హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మేధాంశ్లో. బయట చాలా వర్షంగా ఉంది. ఇప్పుడు మనం వేడిగా మిర్చి చేసేసుకుందామా. ఇప్పుడు మిర్చిని చక్కగా వాష్ చేసుకొని ఒక బౌల్లో ఉప్పు, గరం మసాలా మంచిగా మిర్చికి పట్టించేస్తాను. చక్కగా నేను మిర్చి ఎలా కట్ చేశానో, ఎలా దాంట్లో ఉన్న గింజలు ఎలా తీసానో వీడియో తీయలేకపోయానండి, సారీ. ఇప్పుడు చక్కగా మిర్చీలను ఇలా నేను మర్చిపోయి ఒకటి ఇంకా కట్ చేసుకోలే. ఇప్పుడు మంచిగా ఇలా మొత్తం ఫిలప్ చేసేయాలి. చూసుకుంటే కలిపించుకోండి. ఉప్పును గరం మసాలా ఎక్కువ ఉప్పు వేసేసాక ఉప్పు అయిపోతుంది. ఇప్పుడు చక్కగా ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా గ్రీనరీగా ఉన్నాయో, ఒకటే సైజులో. ఫుల్ వర్షం అండి మాకు, మీకు. ఇప్పుడు సోడా అనగానే, వంట సోడా అనగానే చాలామంది చెప్పేది ఏంటంటే పేలుతుంది. నేను పేలకుండా ఒక చిన్న చిట్కా చెప్తా చూడండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మనం వంట సోడా వేసుకొని, అందులోనే జీలకర్ర 2 టేబుల్ స్పూన్ వేసుకొని, దాన్ని చక్కగా మనం వాటర్ వేసుకోవాలి. వంట సోడా పేలొద్దంటే ఫస్ట్ వాటర్ వేసుకొని దాన్ని ఉండలు లేకుండా చక్కగా కరిగించుకోవాలి ఇలా బౌల్ తిప్పి. వంట సోడా ఎప్పుడు చక్కగా కరుగుతుందో అప్పుడు మనం ఆయిల్లో వేస్తే ఏ బజ్జీ అయినా పేలకుండా ఉంటుంది. ఎలా ఉంది నా చిట్కా? నచ్చితే ఫాలో కండి. ఇప్పుడు కరిగిన తర్వాత నేను అందులో శనగపిండి వేసుకుంటున్నా. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. శనగపిండితో నేను కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నా. ఎందుకంటే బియ్యం పిండి వేస్తే మిర్చీలు క్రంచీగా వస్తాయి, చాలా బాగుంటాయి. బియ్యం పిండి వేస్తే రుచిగా కూడా ఉంటుందో. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి శనగపిండి కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేయాలి. ఎంత అందంగా తయారు కావాలి బ్యాటర్. చూడండి ఎంత బాగుందో, చక్కగా కలిపేసుకున్నా. ఇప్పుడు నేను మిర్చిలు వేయడానికి ఇంకొక చిట్కా పాటించాను. అది చేతులకు అంటకుండా ఇదంతా ఎలా చేశానో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి భాండీ పెట్టి, మనకి ఎంతో ఇష్టమైన ఫ్రీడమ్ ఆయిల్ లైట్గా ఉంటుంది అని అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది కదా, లైట్గా కోసం నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను. చక్కగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక నేను మిర్చిలోకి పల్లీలు వేయించుకుంటున్నా. మిర్చి అంటే పల్లీలు, ఆనియన్ పక్కా ఉండాలి. ఎంత బాగుంటాయి తెలుసా అండి. గోల్డ్ రంగులో వచ్చేదాకా మనం పల్లీలని వేయించుకోవాలి. ఈ పల్లీలు ఏం చేసేస్తానో లాస్ట్కి చూపిస్తా చూడండి. చక్కగా పల్లీలు గోల్డ్ రంగులో వచ్చాక తీసేయాలి. ఇదే ఆయిల్లో మిర్చిలు వేసుకోవాలి మనం. నేను ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో మనం కలుపుకున్న శనగపిండి బ్యాటర్ని వేసుకొని చేతులకు అంటకుండా మిర్చిలు వేసేసుకుందాం ఇప్పుడు, సరేనా? ఇప్పుడు బ్యాటర్ అంతా చక్కగా గ్లాస్లోకి మార్చుకొని దాంట్లో మిర్చిని డిప్ చేసి చక్కగా ఆయిల్ వేసేయాలి. సులువైన పని అంటే చాలా సులువైన పని, చాలా చక్కగా వచ్చాయి. చూడండి, కొంచెం కూడా చేయి కంటకుండా. నాకైతే చాలా నచ్చింది ఈ ప్రాసెస్. నేను కూడా షార్ట్స్లో చూశానండి. మంచిగా గోల్డ్ కలర్లో వచ్చినాక మిర్చీలు మాకు పవర్ అయిపోయిందండి. చూడండి ఇల్లంతా చీకటిగా ఉంది, అయినా నేను వీడియో తీసా. చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి మిర్చిని
సర్వ్ చేసేసి దాన్ని మిడిల్లో కట్ చేసి మనం వేయించుకున్న పల్లీలని మిడిల్లో వేసి కట్ చేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకొని చక్కగా తింటే ఉంటుంది సూపరో సూపర్. వర్షం ఫుల్ బయట, వేడి వేడి మిర్చి ఇంట్లో తినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వేదాంశ్ వ్లాగ్స్, లైక్ అండ్ షేర్. నచ్చితే